అండ్ ఈ మధ్య ఎక్కువ వినిపిస్తుంటుంది సైబర్ బుల్లింగ్ అని. అసలు సైబర్ బుల్లింగ్ అంటే ఏంటి? దీనివల్ల పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? సార్ సైబర్ బుల్లింగ్ అంటే ఇప్పుడు మనం చేసే యాక్టివిటీస్ని బట్టి అవతల వాళ్ళ రియాక్షన్స్ ఉంటాయి సార్. ఇప్పుడు మామూలు స్కూల్లో బుల్లింగ్ అంటే ఏడిపిస్తున్నారు. ఇప్పుడు మనం పెట్టే మీరు ఇందాకన్నా ఫోటోగ్రాఫ్స్, మనం పెట్టే పోస్ట్, మనం పెట్టే మెసేజెస్, వాటికి వచ్చే కామెంట్స్, వీటి వల్ల మనకి తెలియసో తెలియకనో ఎనిమీస్ క్రియేట్ అవుతారు. రెండోది, ఒకవేళ వర్క్ రిలేటెడ్ పెడితే కూడా అది రేపొద్దున ఆఫీస్లో ఇంపాక్ట్ అవుతుంది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఇదే పని ఉంటుంది, ఆన్లైన్లో మనల్ని ఇబ్బంది పెట్టడము, మన యాక్టివిటీస్ మీద టీజ్ చేయడము, వాటికి రాంగ్ కామెంట్స్ ఇవ్వడము, వాటిని డైరెక్ట్గా మన మీద ఇంపాక్ట్ అయ్యేటట్టుగా వీళ్ళు ఇంకొక పోస్ట్ పెట్టడము. సో ఇలాంటివి ఆన్లైన్లో ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ. అవును, ఎక్కువ సో చాలా ఎక్కువ ఉంటాయి, కామెంట్స్ ఎక్కువ పెడతాను. సో అలాంటివి ఇప్పుడు ఎందుకు మన ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తే కూడా చాలామంది వాళ్ళు ఇప్పుడు ఎక్స్క్లూజివ్ వీడియోస్ చేస్తున్నారు. మీరు ఎందుకు మమ్మల్ని ఏడిపిస్తున్నారు, మా మీద బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అంటే, పెట్టేవాడి వరకు చూసుకుంటున్నామే తప్ప రిసీవర్ ఎలాంటి వాడు మన కంట్రోల్లో ఉండదు. సో రిసీవర్ని గుర్తుపెట్టుకొని మనం చేయాలంటే పనులు చేయలేం ఎండ్ యూజర్ని. బట్ చేసే కంటెంట్ మళ్ళీ కూడా దానివల్ల మనకు వచ్చే కాంప్లికేషన్స్ మనం రెడీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇలాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారు. టైంపాస్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, సీరియస్గా ఏడిపించే వాళ్ళు ఉంటారు, దాన్ని లీగల్గా కూడా మూవ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు.